మహబూబాబాద్ జిల్లా స్థానిక జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు 50 ఎకరాల స్థలం కేటాయించాలని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బలరాం నాయక్ కోరారు. కళాశాలలో పెరుగుతున్న కోర్సులు, వివిధ బ్రాంచులు, ల్యాబ్లు, క్లాస్ రూమ్లు, లైబ్రరీ తదితర హాస్టల్ బిల్డింగ్స్ కొరకు 50 ఎకరాల స్థలం కేటాయించాలని, దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు, కలెక్టర్ చొరవ చూపి 50 ఎకరాలు కేటాయించాలని మీడియా ముఖంగా కోవడం జరిగింది. నమస్కారం. నేను డాక్టర్ ఏ బలరాం నాయక్, ప్రిన్సిపల్ ఆఫ్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ కాలేజ్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్ లాస్ట్ ఇయర్ 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. విత్ లాస్ట్ ఇయర్ 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేసాం. ఈసారి 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈసారి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అండ్ మెకానికల్ 5 branches are running. And now at present total strength of the student is 280 around, with first year and second year and later entry students. So we are running at Old Collectorate building. Here in Old Collectorate building, girls hostel around strength is 105, and boys hostel is outside. We are taken some private building తీసుకొని హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ మాకు 10 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ శాంక్షన్ చేశారు గవర్నమెంట్, అండ్ రిమైనింగ్ 7 గెస్ట్ ఫ్యాకల్టీస్తోని మేము జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్లాసెస్ అండ్ ల్యాబ్ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీ జేఎన్టీయూ యూనివర్సిటీకి 50 acres ల్యాండ్ మనకి అలాట్ అయితే మనకి క్లాస్ వర్క్స్కి, అకాడమిక్ బ్లాక్స్కి, హాస్టల్ బిల్డింగ్స్కి, ల్యాబొరేటరీస్కి, లైబ్రరీకి అన్నిటికీ 50 acres ఈజ్ మినిమం రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ మాకు కొన్ని ల్యాండ్స్ పంచనామా ఇచ్చారు, ఆక్యుపేషన్ ఇంకా ఇవ్వలేదు. సో ఈ ప్లేస్లో అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వే ఫెసిలిటీ ఉంది. వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో, దట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి 50 acres ల్యాండ్ అలాట్ అయితే ఇది బాగుంటుందని మేము యాజ్ ఎ ప్రిన్సిపల్గా మేము గవర్నమెంట్ కన్సర్న్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం.